ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది, నేను ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కరెక్ట్గా వాడుకోవాలని. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవను గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది, అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి. మీకు పార్టీ లేదు అసలు. మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఓటర్స్ ఉన్నారు, మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ ఇస్తారు? వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తానంటే 10,000 జీతం వాటికి సపోర్ట్ చేస్తారు. ఈ పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు. అట్లీస్ట్ ఈ 5 yearsలో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి, స్పోక్స్మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా? లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి. ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమి ఎండ్ కాదు, ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు, మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు 5 ఏళ్లకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికి. ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మనల్ని సవత్తల్లి ప్రేమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్. వచ్చాడు ఆయన. దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకల. ఇంకా అటాక్లు జరుగుతున్నాయి. లీగల్గా వెళ్ళండి. లీగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలన్నీ టీవీలో చూపించడం కాదు, కోర్టులో పెట్టండి. కోర్టులు ఉన్నాయి, ఇంకా కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఆగుతాయి అక్కడ. ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం, ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు. ఎక్కడెక్కడ ఏ గొడవలు జరిగితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు. సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుమణుగుతాయి. ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాక్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు. ఇప్పుడు చూడండి, పక్కనే ఒరిస్సా 24 ఏళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా 24 ఏళ్ళు ఆయన అనుకుంటాను రికార్డు లేడు ఇండియాలో. నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు, వెళ్ళాడు దానికి. ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి. వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు. ఆయనే సీఎం మళ్ళీ పదవి స్వీకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు, కూర్చున్నాడు. మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. గౌరవం ఉండాలి కదా. 24 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, పోయింది ఎలక్షన్. ఏంటి పోతే అయిపోయినట్టేనా? ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు పదవి స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి రాడు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు అంటే అర్థం అవట్లేదు. అక్కడేమో మోడీ పదవి స్వీకారానికి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు. మీరు ఏమన్నా శత్రువులా? విరోధులు, రాజకీయ విరోధులు కూడా తప్పన్నాడు భగవత్. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న ఏమన్నాడు? విరోధం అన్న మాట కూడా తప్పే. ప్రతిపక్షం వాళ్ళు, మీరు అధికార పక్షం, వాళ్ళు ప్రతిపక్షం. అంతే తప్ప విరోధం అన్న మాట కూడా వాడకండి. విరోధని ఆయన వాడాడు, ఎవరు వాజ్పేయి గారు. మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు. ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు. నిజంగా అంతే కదా. ఏముంది ఎలక్షన్ డబ్బులు, నేను అనుకోవడం డబ్బుల వల్ల అంత పెరిగిపోతుంది. ఇప్పుడు 175 స్థానానికి మినిమం 50 కోట్లు ఖర్చు అయింటుందిగా 2 పార్టీల వాళ్ళకి కలిపి. ఏమైనా తక్కువ అవుతుందా? యావరేజ్ ఇంకా ఎక్కువైంది తెలుసు నాకు. 50 కోట్లు అంటే ఎంత అయింది? 17,500 కోట్లలో సగం. 8,750 కోట్లు. 8,750 కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠాన్ని పాడుకున్నారన్నమాట. కొట్టుకుని 8,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫిల్ డ్యామ్ పూర్తయిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఓన్లీ రీహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది. దీన్ని ఎలా పెంచుకుంటూ పోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతో తెలియదు. మొత్తం డబ్బులు ఉన్నవాళ్ళు, కారులో తిరిగేవాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు. ఏముందా మనకి, ఆడు ఇస్తున్నాడు వీడు ఇస్తున్నాడు, తీసుకుంటే 10,000 వస్తుంది, ఇంట్లో 4 ఓట్లు ఉంటే తీసేసుకుందామని. ఎక్కడ పోతుంది ఇది? కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక అవేకనింగ్ పెట్టాలి. ప్రజల్లో అవేకనింగ్ పెట్టకపోతే ఇది ఇలా ఈ పాట పాడుకుని 8,750 కోట్ల రూపాయలకి రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వ్యాపారం చేస్తారా, జనం కోసం చేస్తారా? మనమే ఊహించుకోండి. మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏముంటుంది? మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం అప్పులు తీర్చాలి. లేకపోతే వాళ్ళు ఊరుకోరు. పోనీ ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు తీర్చాలి. ఏ పొలిటీషియన్ అయినా అలాగే తయారవుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసి కూర్చుంటున్నారు. మేధావి మౌనం చాలా ప్రమాదకరం. ఎప్పుడో వీరేశలింగం పంతులు గారు చెప్పారు అందరికన్నా ముందే, వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని. ఒక మామూలు జనం చేసే వైలెన్స్, రౌడీలు చేసే వైలెన్స్ కన్నా
ఇంటలెక్చువల్ మెయింటైన్ చేసే సైలెన్స్, అది చూస్తూ కూడా వీడు సైలెన్స్గా ఉంటే అది ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే రౌడీ పేటకు ఒకడే ఉంటాడు, రౌడీని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంతమంది ఉండి కూడా ఎవడో కంకణం కట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, మనకెందుకు లేని. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది తప్పదు, ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని మీద ఆలోచన చేయాలి కొంచెం. ఎవరైతే కొత్తగా యంగ్స్టర్స్ వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, టైం స్పేర్ చేసే వాళ్ళు వస్తున్నారు, వాట్సాప్లో చూస్తుంటే ఎలాంటి మాటలు చెప్తున్నారు, ఎంత బ్రహ్మాండంగా. వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ చెప్పుకోరు, పేర్లు కూడా తెలియవు. ఒక్కొక్కటి వింటుంటే మొత్తం ఫిగర్స్ 1952 నుంచి, ఇంకొకడైతే మొన్న ఒక ఆయన పెట్టాడు 1929 నుంచి భారతదేశం చరిత్ర అంతా, ఎలక్షన్లు ఎలా జరిగాయి, ఏ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వేశారు, ఎలక్షన్ తర్వాత ఏ సంస్కరణలు వచ్చాయి, 30 మినిట్స్లో చెప్పేశాడు మొత్తం. ఉన్నారు చాలామంది మీలోనే, చాలా మీరు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు మీలోనే. ఏదో చేయండి దీని మీద కూడా. అప్పుడప్పుడు ఒక మీటింగ్, మీరు కార్తీక వనసమారాధన పెట్టుకున్నట్టే నెలకో మీటింగ్ మీ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని దీనికి సంబంధించి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఎంత నష్టం వచ్చింది ఈ ఓటు అమ్మేసుకోవడం వల్ల, ఎంత నష్టం వచ్చింది స్టేట్కి. డెఫినెట్గా ఇది నష్టమే. 8,750 కోట్ల రూపాయలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు 10,000 కోట్లన్నా సరే దానిలో లాగడానికి చూస్తారు. ఇతనే ఎందుకు పెడతారు, అందరూ బిజినెస్ మెన్లే. దీని మీద కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏమండి అందరూ ఎవరు ఇచ్చినా తీసుకుని నాకు ఓటేయండి అని ఎందుకు వేస్తారు? ఏమని చెప్పాను? 91లోనా? 94కి డబ్బులు లేవు అసలు. పొరపడ్డావు మిస్టర్. అసలు 5 పైసలు ఇవ్వలేదు. అసలు నా దగ్గర ఉంటే కదా, అలాగా ఎప్పుడూ ఇవ్వాల. నీకు 94 7 నియోజకవర్గాల్లో, ఈస్ట్ గోదావరిలో 6, ఈస్ట్ గోదావరి 6 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఓటు కొనలే. కొవ్వూరులో జరిగింది. వెస్ట్ గోదావరి ఎప్పటి నుంచో ఉంది అలవాటు. నాకు పార్టీ ఇచ్చింది, మీరందరూ ఇచ్చింది. నా సొంత డబ్బులు అయితే డిపాజిట్ జైన్ వెళ్ళి డిపాజిట్ వేసాడు, జైన్ కట్టేశాడు అశోక్ కుమార్ జైన్. ఏది నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు. అంటే ఎంత 5,500 ఎంతో డిపాజిట్స్ అని గుర్తులేదు. నాకు అయిన ఖర్చు 11 లక్షల రూపాయలు అయింది. అందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు మీద రాసి పంపించాను. ఎవరో నాకు ఇచ్చిన డోనర్స్ పేర్లు, ఎంత ఖర్చు అయింది రాసి, పార్టీ ఇచ్చింది ఎంత, డోనర్ల పేర్లు, రామనారాయణ 1000 రూపాయలు, కృష్ణకుమార్ 500 రూపాయలు అని రాసి కార్డులు అందరికీ పోస్ట్ చేశాను. స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అప్పచెప్పేస్తాడు. ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడడం, బయటకు వచ్చి నన్ను బూతులు తిట్టడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే చేశారు. ఎందుకు చేశారో నాకు అర్థం అలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది, అన్యాయంగా పెట్టింది, చంద్రబాబును అరెస్ట్ చేసింది, లోపల పెట్టింది. ఇదేగా వాళ్ళ ఆరోపణ. అంటే వదిలేస్తారా? ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా? సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుంది కదా. వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సిబిఐకి వెళ్ళండి. అలా పెట్టినందుకు ఏడవలసింది ఎవరో? రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి, మా మీద నమ్మకం లేదా అని. విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి, బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం. అసలు నన్ను తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళినవాడు ఎవడలేడు. వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు అర్థం అవ్వాలి. నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండనో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది. ఆయన తీసుకున్నాడు, మళ్ళీ వకాలతో ఆయన వేసాడు, ఇంకెవరూ తీసుకోవాలిగా నోటీసులు, ఎవరు నోటీసులు తీసుకోవాలా, అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు. ఈయనకు ఒకటికి నోటీస్ వెళ్ళింది, అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన, కానీ వకాలతో ఇలా. చంద్రబాబు నాయుడు గారు వకాలతో కూడా వేశాడు. వకాలతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది. దాని మీద ఇంక నేను వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడ్చేస్తుంటే ఇంకేం చేస్తాం? నిన్ను కొట్టాడండి ఎవరోనో, ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు, అది నన్ను కొట్టాడని. ఆ పోలీసును కొట్టినాడు ఒకటే. నేను అలా రోడ్డు మీద పోతూ ఆపి ఈ స్టేషన్లో కదా, నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీల్లేదని చెప్పు, వీళ్ళంతా కలిసిపోయినారని చెప్పు అని అన్నాను. అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను లంపగా కొడితే నేనేం చేయను? జగన్ కేసులు పైనే ఉన్నాయి, పైకి వచ్చే అవకాశం ఉంది. అరెస్ట్ ఉండదండి. ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, అరెస్టులు ఎప్పుడు చేస్తారు? రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు, కన్విక్షను. రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని అర్థం. అది ఛార్జ్షీట్ వేసేవరకే. ఇప్పుడు ఛార్జ్షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం ఉండదు. తీర్పు రావాలి. తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో,
ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. అప్పుడు కూడా జైలుకి వెళ్ళడం. హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో ఎవరికి తెలియదు. హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు. అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే 2 ఏళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు. డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు. అయిపోతారు. కాదు, మీకు ఒకటే తెలుసుకోండి, ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు. జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటేపు నుంచి అటేపు వెళ్ళిపోయినా అక్కడ వేవే మారట్లా. ఇదేంటారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని అప్పుడో చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2 to 3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలు కరెక్టే. ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ని అదేగా అన్నారు, అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడని. ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ. అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను, ఇంకా మిగతావన్నీ పక్కనెట్టండి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించడంతో ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా మనతో. పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసార్లు చెప్పాను, డెడ్లీ కాంబినేషన్. అది కాపు కమ్మ కలవటం అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. అది అనౌన్స్ అయిపోయింది. తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను, కాళ్ళు పెట్టుకున్నాడో ఏం చేశాడో కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు. బీజేపీకి మంచిదైంది. వీళ్ళిద్దరే వెళ్ళుంటే ఇంకా ఒక సీట్ ఎక్కువ వచ్చినేమో.